ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి హైకోర్టు బ్రేక్ వేసింది. కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తుది తీర్పు వచ్చే వరకు ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే ఎంపిక ప్రక్రియను మాత్రం యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా అనుమతినిచ్చింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నది కొందరు అభ్యర్థుల ఆరోపణ. ప్రశ్నాపత్రం, జవాబు పత్రాల జెరాక్స్లు ఇవ్వకుండా, అలాగే అభ్యర్థుల మార్కుల వివరాలు, కేటగిరీ కటాఫ్, రాష్ట్ర, జిల్లా స్థాయి మెరిట్ జాబితాలు వెల్లడించకుండా నేరుగా నియామక జాబితా ప్రకటించారని అంటున్నారు. అలాగే జిల్లా స్థాయి ఎంపిక విధానంలో కనీస ప్రమాణాలు పాటించలేదని వారు మండిపడుతున్నారు. ఈ కారణాలు చూపుతూ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.